హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ కదా. సో దానికి ఇది ఈవినింగ్ ఇంకా కంటిన్యూషన్ అనమాట. ముచ్చటగా మూడోసారి విష్ చేయాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా విష్ చేయండి. అండ్ ఇప్పటి వరకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. షార్ట్ లో విష్ చేశారు అండ్ ప్రీవియస్ వ్లాగ్ లో విష్ చేశారు. అండ్ ఇది ఫైనల్ గా ముచ్చటగా మూడోసారి విష్ చేసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ముందుగానే చెప్పేస్తున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ నేను పిల్లలు స్కూల్ కి అయితే వెళ్ళొచ్చాను కదండి. సో స్కూల్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ పావుదొక్కు అలా అయిపోయింది అనమాట. 46 అలా అయితే అయిపోయింది. ఇంకా మేము యాక్చువల్ గా 5కి అలా స్టార్ట్ అవుదాము, అంటే వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండకూడదు కదా. సో కొంచెం ప్రశాంతంగా అక్కడ టైం అయితే స్పెండ్ చేయాలి. సో అలాగా 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. 4:45కి వచ్చాను కదా, ఇంకా చాలా చిరాగ్గా అనిపించింది అనమాట, చెమటలు పట్టేసి. చక్కగా చీర కట్టుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా లేట్ అయిపోయింది. అసలు చాలా చిరాగ్గా ఉందన్నమాట, చెమటలు అవన్నీ పట్టేసి. ఇంకా అందులోనూ శారీ కట్టుకోవడం అంటే నాకు ఎట్లేదన్నా కొంచెం టైం పడుతుంది. రోజు కట్టను, అప్పుడప్పుడే కదా. సో రోజు కట్టే వాళ్ళకి ప్రాక్టీస్ మీద టక్క కుచ్చులు అవి పెట్టేస్తూ ఉంటారు, కానీ మనం అంత ఫాస్ట్ గా కట్టలేము. ఇంకా డ్రెస్ అయితే గబాలను వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో అదండి, అందుకే బాగా చిరాకు అనిపించి చెమటలు పట్టేసాయి. ఇంకా టైం కూడా లేదు, మరి హడావిడిగా వెళ్ళి రావడం ఎందుకు అంత త్వరగా అని చెప్పేసి ఇంకా సింపుల్ గా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. సో అది ఇంకా ఏ టెంపుల్ కి వెళ్తున్నామో వ్లాగ్ లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ అయితే. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో చాలా లేట్ అయిపోయింది చూడండి, ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది అనమాట. సో టైం లేదని చెప్పేసి సింపుల్గా ఒక డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఇదిగోండి, సో దేవునికి అక్కడ పూజ చేసుకొని ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. లేట్ అయిపోయింది పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి. సో అదండి, ఇంకా మేమైతే అలా స్టార్ట్ అయ్యి ఇంకా వచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్. సో మేమేంటంటే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా ఈవినింగ్ టైం వెళ్ళడం చాలా ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ వెళ్తే ఈ ఎండకి చెమటలకి అల్లాడిపోయే వాళ్ళము, కానీ ఇంకా ఈ టైంలో వెళ్ళడం వల్ల అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. 9 వరకు ఏమో టెంపుల్ అయితే ఓపెన్ ఉంటదంట. మాకు పక్కనే కదా, మాకు ఎంత టైం పడుతుంది, నియర్లీ ఒక 45 మినిట్స్ అలా కూడా పట్టదేమో. కరెక్ట్ టైం చూడలేదు, కానీ దగ్గరగా అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ అలా అయితే పడుతుంది అనమాట. ఇంకా అలాగా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఎంత బాగుందంటే నిజంగా నాకు నైట్ టైం జర్నీస్ చాలా ఇష్టం. అది ఎక్కడికన్నా కానివ్వండి, మంగళగిరి అయినా కానివ్వండి, నాకు నైట్ టైం వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా అనిపించింది ఈ టైంలో రావడం వల్ల. ఇంకా మా వారికి పొద్దున పని ఉండడమే బెటర్లే, చక్కగా ఇప్పుడు అంటే నైట్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. అండ్ కొంచెం మనసుకు కూడా హాయిగా అనిపించింది అనమాట, ఈ చల్లటి గాలికి కానివ్వండి దీని అంతటికి. సో ఇంకా అలా మేము అలా కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఈ రోజు. ఇంకా నైట్ టైమే కాబట్టి ఎండ అలా ఏమీ ఉండదు కదా. సో ఇంకా అందుకే బైక్ మీద అయితే వచ్చేస్తున్నాము. ట్రాఫిక్ అలా ఉన్నా కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు. రూట్ మ్యాపా?
ఇంక ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాము 300 రూపీస్‌వి దర్శనం కోసమని. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఎవ్వరు లేరనమాట. అంటే అంత రష్‌గా అయితే లేదు టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరన్నా రావాలి అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళైనా కూడా మధ్యాహ్నం టైంలో బయలుదేరి సాయంత్రానికి అలా టెంపుల్‌కొచ్చేస్తే సాయంత్రం చక్కగా దర్శనం అయితే జరుగుతుందండి. సో, అంత రష్ లేదనమాట. ఈ టైంలో అయితే అమ్మవారిని చాలా చక్కగా చూడొచ్చు. सदा सुप्रकाशं ईशं गणेशं सुरेशं महेशं श्रीं शङ्करं शम्भुमीशामहे ऐन्द्रात्मजा सम्भुभीतात्मदेहं इदं संस्थितं सर्वदा पन्नदेहम् ఇంక ఇక్కడైతే మేము చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని చాలా సేపు చక్కగా అమ్మవారిని చూస్తూ చాలా సేపు అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. చెప్పాను కదా అంత రష్‌గా అయితే లేదు. సో టికెట్ తీసుకోకపోయినా కూడా చాలా ఫాస్ట్ గా దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే ఒక 300 రూపీస్ అలా తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్ గా మా వారికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కానిస్టేబుల్ కదా డిపార్ట్మెంట్ వాళ్ళకి టికెట్స్ తో పని లేదన్నమాట. అలా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అంట. కార్డు ఉంటది కదా అది చూపించి, కానీ మాకు అది తెలియక మేమైతే టికెట్ తీసుకున్నాము. ఎలా అయితే ఏముందిలేండి, అమ్మవారి దర్శనం కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంక ఇక్కడైతే ఇది భరతనాట్యమో ఏదో జరుగుతూ ఉందన్నమాట అక్కడ నాట్యము. సో ఇంకా అలా కాసేపు బయట అలా కూర్చొని చక్కగా మంచిగా అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందంటే టెంపుల్, నాకైతే నిజంగా రావాలనిపించలేదు అనమాట. అక్కడ నుంచి అంత బాగుంది. బయట చల్లటి గాలి కానివ్వండి, ఇంకా అమ్మవారి సన్నిధిలో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా టెంపుల్ అన్నమాట. అమ్మవారి గర్భగుడి అలా ఉండదు కదా, సో అలాగా ఇంకా అలా చక్కగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ అక్కడైతే మామూలుగా అన్న సంతర్పణ అలా కూడా జరుగుతుందంట. మేము వెళ్ళాం కానీ చాలా పెద్ద క్యూ ఉందండి. అప్పటికే టైము 8:30 అలా అయితే అయిపోయింది అనమాట. పిల్లలేమో ఇంకా నిద్రకు వచ్చేస్తారు అంటే చాలా మంది కూర్చొని ఉన్నారు ఆ క్యూ లైన్ లో. ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇంకా చిన్నపిల్లలు కదా వీళ్ళు ఎక్కడ నిద్రకు వస్తారో అని చెప్పేసి మేము ఇంకా క్యూ లైన్ లో కూడా వెళ్ళి బయటకైతే వచ్చాము. సో ఇంకా బయట ఏదన్నా తినొచ్చులే అని చెప్పేసి పిల్లల కోసమే, లేదంటే ఇంకా వెయిట్ చేసే వాళ్ళం మేమిద్దరమే అయితే. సో వాళ్ళ కోసమే ఇంకా అలా వచ్చేసాం అన్నమాట. బెల్ట్ పెట్టుకోండి జారిపోకుండా. లడ్డు దేవా లడ్డు మూస్తారు ఏడు కూడా లేదు పోయినసారి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఉంది ఆయన ఏడే తీసుకొచ్చి ఇచ్చాడు కదా. చూసిరా బో వెళ్ళి. లేదు చూసా లడ్డు తినకుండా చూసాను అమ్మాయి. లేదు కనకదుర్గం తల్లి టెంపుల్కి వచ్చి లడ్డు తినకుండా వెళ్ళిపోతుంది. గుగ్గిళ్ళు తిన్నాం. గుగ్గిళ్ళు ఓకేనా, స్టార్ట్ చేస్తా. మాకు పక్కనే అయినా కూడా మేమైతే అంతగా రామన్నమాట. అంటారు కదా దూరపు కొండలు నునుపు అని చెప్పేసి. సో అలా ఏమన్నా దూరం వాటికైతే వెళ్తూ ఉంటాం, కానీ అది కూడా తిరుపతి ఒకటి వెళ్తాంలేండి ఎప్పటికో అది కూడా. కానీ ఇంక పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి, ఇలా కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి చాలా తక్కువ. ఇంక ఇట్లాంటి అకేషన్స్ ఏదన్నా ఉంటేనే అది కూడా ఈ మధ్య తీసుకొస్తున్నారు అనమాట మా వారు. నేను అడుగుతున్నాను అని చెప్పేసి. సో ఇప్పటి వరకు అంటే ఇంకా పిల్లలు కూడా చిన్న పిల్లలుగా ఉండడము, సో అలా ఉండేది కాబట్టి ఇంకా వాళ్ళతో కుదిరేది కాదు. ఇక ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు. అంటే అంత పెద్దవాళ్ళు కాదులేండి, బట్ కొంచెం తెలుస్తున్నాయి కదా వాళ్ళకి కూడా అని చెప్పేసి ఇంక ఇప్పటికి మాత్రం ఇంక ఇలా ఏమన్నా అకేషన్స్ ఉంటే అడుగుతున్నాను. ఇంకా చక్కగా తీసుకొస్తున్నారు అన్నమాట. సో అది ఇంకా అలాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా అలా రిటర్న్ అయిపోయాము అన్నమాట. చూడండి చక్కగా వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో నేనైతే ఇలా ఏమన్నా టెంపుల్కి రావాలి అంటే చక్కగా నైట్ టైమే రండి అబ్బా,
మెయిన్లీ ఈ ఎండాకాలం అయితే ఎవరన్నా రావాలి అనుకుంటే మీకు కూడా ఇలా ఏమన్నా అకేషన్స్ అంటే యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ లేదా నార్మల్గా అమ్మవారిని చూడాలి దర్శనం చేసుకోవాలన్నా కూడా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళ అలా అయితే మధ్యాహ్నం అలా బయలుదేరేసి లేదా ఒక దగ్గర వాళ్ళైనా కూడా కొంచెం అర్లీగా బయలుదేరి వస్తే చక్కగా సాయంత్రం పూట దర్శనం చేసుకోవచ్చు. ప్రశాంతత వాతావరణంలో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంకా అలా కాసేపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. వాటర్ అయితే ఏమి లేవు, ఎండాకాలం కదా, వాటర్ ఉంటే బాగుండేది అనమాట. ఇంక ఇదిగోండి, ఇది వచ్చేసి పైన కనిపిస్తుంది కదా, ఇది ఇస్కాన్ టెంపుల్ అంట. ఇస్కాన్ టెంపుల్ అంట, అది మొత్తం ఇస్కాన్ టెంపులే. ఎప్పుడు వెళ్ళలేదు అంటే మామూలుగా ఎప్పుడైనా డే టైం వస్తాంలే కానీ అంత కనిపించినా కూడా నాకు తెలియదు అనమాట. బట్ ఇప్పుడు నైట్ టైం వచ్చాం కదా, మంచిగా అలా లైటింగ్స్ అవి కనిపిస్తుంటే అప్పుడు చెప్తున్నారు అనమాట అది ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి. ఎప్పుడు వెళ్ళలేదు, నాకైతే ఇప్పుడే తెలిసింది ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏదైనా అకేషన్ ఉంటే దానికి తీసుకెళ్ళం అనేసి అడగాలి, ఇంకా అది కూడా ఒకసారి చూడాలి. సో అదండి, ఇంకా అక్కడ నుంచి ఇక్కడ మేము శర్మ దాబాకి అయితే వచ్చామన్నమాట. వాళ్ళిద్దరు కొద్దిగా చాలు. ఇంక ఇక్కడే ఫుడ్ అయితే తినేస్తున్నాము. మేము టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:15 అలా అయితే అయిపోయిందండి. ఇంకా లడ్డు కౌంటర్లు అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయంట, అవి కూడా మేము ఏం తీసుకోలేదు. సో కాకపోతే అక్కడ గుగ్గిళ్ళు అవి తిన్నాము అనమాట ప్రసాదంగా. ఇంకా అక్కడ నుంచి చెప్పాను కదా శర్మ దాబాకి అయితే వచ్చాము, ఇంకా తాడేపల్లి దగ్గర అనమాట. ఇక్కడ ఏంటంటే వెజ్ మంచూరియా ఒకటి చెప్పామన్నమాట, ఏదన్నా స్టార్టర్ అట్లా తిందాంలే అని చెప్పేసి. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో గార్లిక్ నాన్ ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇక అది చెప్పమంటే ఇంకా గార్లిక్ నాన్ అయితే చెప్పామన్నమాట. దానికి ఇంకా మేతి చమన్ కర్రీ అయితే ఏం బాగాలేదండి, ఎందుకు పుల్లగా ఉందన్నమాట. మరి టమాటాలు ఎక్కువ వేసారో పెరుగు ఎక్కువ వేసారో కానీ పుల్లగా ఉంది కర్రీ, అంత సాటిస్ఫైగా ఫీల్ అవ్వలేదు అనమాట నేనైతే. సో ఇంకా అలా కొంచెం వెజ్ మంచూరియా తినేసి ఇంకా అలా గార్లిక్ నాన్ తిన్నాం అనమాట. సో అదండి, ఇంకా తర్వాత అయితే లస్సీ ఒకటి తాగేసాము చల్లగా. ఇంకా అలా నైట్ అయితే డిన్నర్ కి ఇలా చక్కగా బయట తిన్నాం అనమాట. పుల్లగా ఉంది కదా కూర. ఇంకా అక్కడ పెద్దగా షాపింగ్ అంటూ ఏమీ చేయలేదు అనమాట. అసలు మొబైల్స్ కూడా అలో చేయలేదు అని చాలా మంది తీసుకెళ్లారు, మరి ఎలా తీసుకెళ్లారో ఏమో కానీ ఇంకా మేము ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మొబైల్స్ తీసుకొని మళ్ళీ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాంలే అనేసి మళ్ళీ మేము అక్కడ వరకు, అంటే నాట్యం జరిగింది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసి కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. ఫొటోస్ అసలు మొబైల్స్ అసలు తీసుకెళ్ళని ఇవ్వట్లేదు అనమాట. సో అది ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను అమ్మవారిది. అండ్ ఇంకొకటేమో కడ్డీలు పెట్టుకునేది లేదనమాట నా దగ్గర. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అంతే, గాజులు అవి తీసుకుందామని చూసాను కానీ అవి ఏమంత క్వాలిటీ లేవన్నమాట. ఏంటో ఊరికే వంగిపోతున్నట్లు అలా అనిపించాయి నాకు. మామూలుగా ట్రై చేస్తుంటే 100 రూపీస్ అంటే అవి 4 అయితే వస్తున్నాయి. సో ఇంకా అంత క్వాలిటీ లేవులే అని చెప్పేసి ఇంకా అవి ఏం తీసుకోలేదు. పిల్లలేమో ఒక 2 గన్లు ఏవో తీసుకున్నారు, వాటర్ గన్లు చిన్నవి. అవి రేపు సాయంత్రానికి నెక్స్ట్ డే సాయంత్రానికి పగిలిపోయాయి అనమాట. సో
అది ఇంక ఇలా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను అమ్మవారిది అయితే, అంటే గుర్తుగా అన్నమాట. సో అదండి ఇలా జరిగిందనమాట. ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడము చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇది ఫ్రెండ్స్, ఫైనల్లీ మా డే అయితే ఇలా గడిచింది అనమాట. టైం వచ్చేసి 11:45 అయితే అయింది. ఇప్పుడే వచ్చామన్నమాట, కొంచెం సేపు అవుతుంది వచ్చి కూడా ఏమీ చేయలేదు. ఇందాక కడిగి వెళ్ళిన గిన్నెలు ఉంటే అవి సర్దుకున్నాను అండ్ బట్టలు అయితే కింద వాషింగ్ మిషన్లో వేసి వచ్చాను అనమాట, అంతే. సో ఇంకా గిన్నెలు ఉన్నాయి, కడిగే ఓపిక లేదు. కిచెన్ కూడా ఏమీ క్లీన్ చేయలేదు అనమాట. బాగానే ఉంది కదండి. సో అయినా కూడా క్లీన్ చేస్తాను, కానీ ఇంక ఇప్పుడైతే క్లీన్ చేసే ఓపిక లేదు. పడుకోవాలి, పొద్దున్న నుంచి అస్సలు పడుకోలేదు అనమాట. సో ఇది మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగింది అనమాట. సో అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. వాటర్ ప్యాక్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం బిర్యానీ అది తిన్నాం, అసలే సమ్మర్ కదా. సో అదనమాట. అండ్ విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి, మా ఇద్దరి తరపున కూడా. సో ఇంకా మరి ఇది అండ్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. కన్నులారా చూశాను, అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూశాను, ఉన్న కోరికలు అయితే అడిగాను అనమాట. సో బాగా జరిగింది దర్శనం అయితే, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్ మొత్తం కూడా. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.